ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనం రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి ధ్యానం చేసుకుందాం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ప్రియ విశ్వాసులారా, ధర్మశాస్త్రం ఉంది, మేము మా ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులం, మేము సున్నతి పొందాం అంటున్న యోధులతో పౌలు మాట్లాడుతున్నాడు. మనం ప్రభు మీద ఉంచే విశ్వాసం మూలానే ఆయన మనల్ని రక్షిస్తాడు, విశ్వసించిన వారిని రక్షిస్తాడు. రక్షించబడిన వారు ఆయన కృప వలన, మనకున్న విశ్వాసాన్ని బట్టి, ఆయన మీద మనం నమ్మిన నమ్మకాన్ని బట్టి మనం ఆయన కృపలో ప్రవేశం పొందుకున్నాం, అందులోనే నిలిచి ఉంటున్నాం. దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి మనం అతిశయపడుతున్నాం. మనందరికీ నిరీక్షణ ఉంది, ప్రభువుని మనం మహిమలో చూస్తామని. ఆ నిరీక్షణను బట్టే ఈవేళ మనం చాలా చక్కగా సాగగలుగుతున్నాం. ఆ మహిమ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం కాబట్టే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మహిమ నిరీక్షణ మనకు ఉంది కాబట్టే మనం ఈవేళ ఆయనలో కొనసాగగలుగుతున్నాము. అందుకే మా దేవుడు ఉన్నాడు, మేము ఆయనతో ఉంటాము, ఆయనతో యుగయుగాలు నివాసం చేస్తాము అంటూ మనం ఆనందపడగలుగుతున్నామంటే అది మనం ఆయన కృపలో ప్రవేశించాం. ఈ కృప ఆయనదే, ఆయన ఉచితంగా అనుగ్రహించిందే. దీనిలోనికి మనం ఎలా వచ్చాం? ధర్మశాస్త్రం తీసుకుని వచ్చిందా? కాదు. సున్నతి తీసుకుని వచ్చిందా? కాదు. ప్రభు యొక్క వార్త మనం విన్నాము, ప్రభు మన మీద కృప చూపించాడు. ఆ కృప ద్వారా మనం ఆయన దగ్గరికి రాగలిగాం. వచ్చిన ఆయనని మనం నమ్మాము, నమ్మిన ఆయనని మనం హత్తుకున్నాము. ఆయన మనల్ని రక్షించాడు. రక్షించి ఏ యోగ్యత లేని మనల్ని ఆయన తన కృపతో నీతిమంతులుగా తీర్చాడు. కనుకనే మనం ఈవేళ ఇదిగో ఇలా సంతోషంగా ఉన్నాము, అలాగని చెప్పుకోగలుగుతున్నాం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. మనకు మహిమ నిరీక్షణ ఉంది కాబట్టే పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు, మనం శ్రమలైనా భయపడం. క్రైస్తవుడు శ్రమ వచ్చిందని కృంగిపోడు, ఎందుకంటే నా పక్షాన క్రీస్తు ఉన్నాడు అని ధైర్యంగా ఉంటాడు. నా పక్షంగా నా ప్రభు ఉన్నాడు, నేను దేనికి కదల్చబడినంటూ ధైర్యంగా ఉంటాడు. శ్రమతో ఓర్పుగా ఉంటాడు, ఓర్పుతో ప్రతి పరీక్షను ఎదుర్కొంటాడు. ప్రతి పరీక్షలోనూ ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు, మహిమ నిరీక్షణ. అది మా ప్రభు మాతో ఉన్నాడు, మా ప్రభు మాలో ఉన్నాడు, మా ప్రభు మాకు సహకారి, మేము నమ్మిన ప్రభు మాకు ఉపకారి, మాకై ప్రాణం పెట్టినవాడు. అబ్రహాం నమ్మకం చూడండి. అలాగే రమ్మనగానే ఒక్క స్వరం విని ఎలాగైతే విశ్వసించి వచ్చి నీతిమంతునిగా ప్రభు ద్వారా ఎంచబడ్డాడో, మనం కూడా అలాగే విశ్వాసం కలిగి ఉంటే, మన ప్రభు ఉన్నాడు అన్న ధైర్యంతో మనం ఉంటే, ఆయన మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉంటే, ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. ప్రభు యొక్క కృపను మనకి దయచేస్తుంది. మనం అప్పుడు రక్షణ పొందితే ఆ రక్షణ మనల్ని ప్రభు ఎదుట నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా తండ్రి ఎదుట మనల్ని మన ప్రభు అయిన యేసు నిలబెడతాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. ఈవేళ అవమానాలు చూస్తున్న వారికి కనిపించవచ్చు. ఈవేళ క్రైస్తవులు అన్నవారు క్రీస్తు వాడను, నేను క్రీస్తును ఆరాధిస్తున్నాను అని చెప్పుకున్నందుచేత సిగ్గుపడవలసి రావచ్చు. కానీ
నీ నిరీక్షణ సిగ్గుపడదు. నీవు నమ్మిన దేవుడు సత్యవంతుడు. ఆయన మహిమా స్వరూపి. తన మహిమను మనకు అనుగ్రహిస్తాడు. మహిమలో ఆయనతో కూడా మనం యుగయుగాలు ఉండునట్లు మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. అందుకనే మనం తలదించుకున్నట్లుగా కనిపించిన కంగారు పడవలసిన అవసరం లేదు. మనం నమ్మిన నమ్మకం, మన నిరీక్షణ సిగ్గుపడదు. ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. ఎలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనము బలహీనులం, మనలో శక్తి లేదు. కానీ మన క్రీస్తు మనందరి కోసం, భక్తి లేని వారి కోసం, భక్తిలో సన్నగిల్లిపోతూ ఉన్న వారందరి కోసం ఆయన యుక్త కాలమున చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చు. అవును కదా విశ్వాసులారా? సాధారణంగా చాలా మంచివాళ్ళండి అన్నప్పుడు ఆ మంచివాడికి ఏదైనా పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఎవరన్నా చాలా అరుదుగా ప్రాణత్యాగం చేయడానికి, ఒకరి పక్షంగా ఇంకొకరు ప్రాణత్యాగం చేయడానికి చాలా అరుదుగా వస్తారు. అది కూడా చాలా మంచివారైతేనో, చాలా నీతిమంతులైతేనో, వాళ్ళు ఉంటే కొంతమందికి ఉపయోగపడతారు అన్న ఉద్దేశం ఏమన్నా ఒకవేళ ఉంటే అరుదుగా ఎవరన్నా తెగించవచ్చు. కానీ మనం ఇంకనూ బలహీనమై ఉండగా ఆయన యుక్త కాలమున మన కోసం చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. పై వచనంలో అంటున్నాడు పౌలు, ఎవరైనా మంచి వాళ్ళ కోసం చనిపోవచ్చు, కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఇలాగ చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అంటే, నీతిమంతుల కోసమో లేదా చాలా మంచివారి కోసం ఎవరైనా ఎక్కడైనా ప్రాణత్యాగం చేయడానికి తెగించవచ్చు, అది కూడా అరుదు. కానీ మనం పాపులం, ఉపయోగం లేని వారిమి, పతనావస్థలో ఉన్నవారిమి, నరకానికి సిద్ధమైన వారిమి, నరకంలో పడి యుగయుగాలు అగ్నిలో కాలవలసిన వారము మనం. ఇలాంటి వారందరి కోసం యేసుక్రీస్తు మరణించాడు. యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. మనందరి కోసం ఆయన మరణించాడు మన కొరకు. చూడండి, పాపులమైన వారి కోసం అంట, పాపులమైన మన కోసం. అంటే ఏదో గొప్పవారు వీరి కోసం ఇలా చేస్తే ఇలాగా మంచి జరుగుతుంది అని కాదు. ప్రేమించడానికే అర్హత లేని స్థితిలో మనం ఉన్నాం, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియశ్వాసులారా చూడండి, కాబట్టి ఆయన మన కోసం, మనం బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, ఆయన మన కొరకు యుక్త కాలాన తన రక్తాన్ని చిందించి మనకై మరణించాడు కదా. దీన్ని బట్టి ఆయన ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది కదా. ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, మనం పతనావస్థ నుండి, ఆ నరకపు స్థితి నుంచి మనం రక్షించబడ్డాం. పాపముల నుండి విడిపించబడ్డాం. విడిపించబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అది ఆయన ప్రేమ, అది ఆయన కృప. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుతుంది. మనం బలహీనులం, మనం పాపులం, మనం శత్రువులం. మనం బలహీనులం, శక్తి లేదు, మన వల్ల ఏ గొప్ప ప్రయోజనాలు ఉన్నాయంటానికి శక్తి లేని వారు. మనం చాలా పరిశుద్ధులం అనటానికి కాదు, పతనావస్థలో ఉన్న పాపులం. మనం సన్నిహితులం కాదు,
మాట వినని శత్రువులం అయిపోయిగా. అయ్యో, వీళ్ళెందుకు బలహీనులు, ఈ పాపులు నాకెందుకు, ఈ శత్రువులతో నాకు పనేంటి అనుకోలేదు ప్రభు. ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి మనం సమాధాన పడిన వారమే సమాధాన స్థితిలో ఆయనతో కూడా జీవించాలని ఆయన మనల్ని రక్షించాడు. రక్షించడానికి ప్రాణత్యాగం చేశాడు. యూదులారా, ధర్మశాస్త్రం పాపం ఎట్టిదో చూపించింది. పాపాన్ని తొలగించే మార్గం ఈ యేసు. సున్నతి అనగా అబ్రహాముతో చేసిన నిబంధనకు ఒక గుర్తు, నిబంధన జనం అని చెప్పబడటానికి ఒక గుర్తు పాటించినంత మాత్రాన ప్రభువుకి ఇష్టమైన వారని కాదు. మరి మీరు నీతిమంతులని కాదు, ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రం చేత నీతిమంతులు అయిపోయామని కాదు, సున్నతి పొందినంత మాత్రం చేత నీతిమంతులు అయిపోయామని కాదు. మనం పాపపు స్థితిలో, బలహీన స్థితిలో, శత్రుపు స్థితిలో ఉంటుంటే అలాంటి స్థితిలో ఉన్న మనల్ని తన ప్రియ కుమారుని మనకై ప్రాణత్యాగానికి అప్పచెప్పి తన కుమారుని యందు మనందరి పాపాలకు శిక్ష వేశాడు మన ప్రభువు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని మనం కోల్పోయిన యోగ్యతను, మనం కోల్పోయిన సమాధానాన్ని, మనం కోల్పోయిన ఉన్నతమైన భాగ్యాన్ని మనకు దయచేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి వేళ మనం ఎలాగున్నాము? ఇష్టపడిన ఆయన దగ్గరకు వచ్చి మన పాపపు స్థితిని, మన బలహీనతలను మనం ఒప్పుకున్న నాడు కదా, మనం ఆయనతో సమాధాన పడిన నాడు కదా ఆయన ద్వారా నీతిమంతులం అవుతాం. అంతే తప్ప ధర్మశాస్త్రం ఉందని, ధర్మశాస్త్రంలో వద్దనివి చేస్తే, ధర్మశాస్త్రంలో చేయమన్నవి చేయకుండా ఉంటే, ధర్మశాస్త్రం చేతిలో ఉన్నంత మాత్రం చేత నీతిమంతులం అవుతామా? కాదు కదా. సున్నతి పొంది దేవుని బిడ్డలుగా ఉండవలసిన వారు శరీరం అందు సున్నతి పొందారు, కానీ పాపపు క్రియలు మానలేదంటే వాళ్ళు దేవుని ప్రియులు అయిపోతారా? కాదు కదా. ఇదిగో ఈయనే, ఈ క్రీస్తు ప్రభువే మీ అందరికీ రక్షణ ఇచ్చువాడు, మనందరికీ రక్షణ కలుగ చేయవాడు ఆయనే. ఆయన నామమందే రక్షణ. ఆయన్ని నమ్మాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన ప్రాణ త్యాగాన్ని విశ్వసించాలి. ఆయన రక్తం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతామన్న సంగతి మరొకండి. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తించండి. మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా మన ప్రభు కృప ద్వారానే. రక్షణ ద్వారా నీతి, అంతేకాదు దేవుని యందు మనం సమాధాన స్థితి కూడా పొందుకున్నామంటే ఇదంతా మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా కాదు, సున్నతి ద్వారా కాదు. మరి మీరు ఏం చెప్పుకుంటున్నారు? దేనికై చూస్తున్నారు? ప్రభువును కదా మీరు చేరాలి, ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటూ పౌలు గారు ఈ మాటలు వారికి అందిస్తూ ఉన్నారు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలైనగా ధర్మశాస్త్రము వచ్చినదనుకు పాపము లోకంలో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వారికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానం కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే
అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులను నీతిమంతులుగా తీర్చుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతిదానమును పొందినవారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుష్యుల అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపా దానము మనుషులకందరికీ జీవప్రదమై నీతి విధించబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత అనేకుల్ని పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ప్రియశ్వాసులారా, మనం కలిగి ఉన్న స్థితి మన ప్రభు వల్లనే వచ్చింది. మనకు సమాధాన స్థితి మన ప్రభు వల్లనే సంప్రాప్తమైంది. మనం ఆయన్ని విశ్వసిస్తే చాలు, ఆయనలోనికి వస్తే చాలు. వచ్చి ప్రభు నేను పాపిని అంటూ నీవు నా ప్రభువువి అని ప్రభువుని ముందు ప్రభు అని ఒప్పుకోవాలి. తరువాత నా స్థితి అంటే మన స్థితి మనం ఎలాంటి దయనీయమైన హీనమైన ప్రభువు చూడనలిమి కానీ హీన స్థితిలో ఉన్నామో ఆ స్థితిని ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. మారు మనసు పొందాలి, క్రియలు మార్చుకోవాలి. ఆ తర్వాత మనం మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మం పొందుతాము. బాప్తిస్మం పొందిన పిదప ప్రభు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తారు. తద్వారా మనం విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని ఈ పొందిన రక్షణ ద్వారా మనకు ఆయన నీతి మనకు దయచేయబడుతుంది. ఆయన నీతిమంతుడు గనక ఆయన రక్తం చేత కడగబడిన మనం కూడా యేసుక్రీస్తు వాళ్ళని విమోచన ద్వారా నీతిమంతులుగా తండ్రి ఎదుట నిలబడగలుగుతాం. మనంతట మనం అయితే దేవుని దగ్గరికి పోలేము. మనంతట మనం నీతిమంతులం కాలేము. మన చేతిలో ఉన్న ధర్మశాస్త్రం, యూదుల చేతిలో ఉన్న ధర్మశాస్త్రం వారిని రక్షింపజాలదు. యూదులు పొందిన సున్నతి వారిని రక్షింపజాలదు. అందరినీ రక్షించడానికి యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా అన్యులకైనా ఎవరైనా రక్షణ పొందాలంటే వారిని రక్షించేది ప్రభు అయిన క్రీస్తు యేసే. ఆయన శిలువ త్యాగమే, ఆయన రక్తమే ప్రతి పాపము నుండి ప్రతి మనిషిని పరిశుద్ధపరుస్తుంది. విశ్వసించిన వారందరూ రక్షించబడతారు. రక్షించబడిన వారు నీతిమంతులుగా తీర్చబడి తండ్రి ఎదుట నిలబడగలుగుతారు. అప్పుడు తండ్రితో సమాధాన బంధం ఉంటుంది మనకు. ఈ సమాధాన బంధం మనకు మన ప్రభు ద్వారానే కలిగింది. ఒక మనిషి అవిధేయత. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించి అందులో మానవ జాతి ఉండాలని ప్రభు ఆశించి నేలమంటి తీసుకుని నరుని నిర్మించాడు. అతనికి ఆదామని పేరు పెట్టాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడని ఆదాముకు సాటి అయిన సహాయం ఉండనట్లుగా ఆదాము నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా మార్చి ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెట్టి వారి ఇరువురిని జతపరిచాడు. ప్రభు వారి ఇరువురిని ఆశీర్వదించాడు. వారి ఇరువురిని ఏదెను ప్రాంతంలో ఒక తోట వేసి అందమైన తోటలో వారి నుంచి ఒక్క ఆజ్ఞ మాత్రం వారికి ఇచ్చారు. మీరు ఈ తోటలో సమృద్ధిగా ఉన్న తినదగినవన్నీ మీరు చక్కగా తినండి, త్రాగండి, సంతోషించండి. అయితే ఈ చెట్టు తోట మధ్యనున్న ఆ చెట్టు జోలికి మీరు పోవద్దు, వాటిని తినునాడు చస్తారు అని ఆజ్ఞాపించాడు ప్రభు.
వారు ఆజ్ఞను అతిక్రమించినంత కాలం ప్రభువుతో సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా, సమాధాన స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే వద్దన్న పని చేశారో ఆనాడు వారు సమాధాన స్థితిని పోగొట్టుకున్నారు. బలవంతుడైన దేవునికి దూరమై బలహీనులైపోయారు. పవిత్రుడు, పరిశుద్ధుడు అయిన దేవునికి దూరమై పాపాత్ములైపోయారు. ఆజ్ఞ అతిక్రమణే పాపం. అలాంటి పాపం చేసి దేవునికి దూరమైపోయారు. అలాగే దేవుని స్నేహితులుగా ఉండవలసిన వారు దేవుని మాటను వ్యతిరేకించి శత్రువు యొక్క స్థానంలోనికి వాళ్ళు వచ్చేసారు. విరోధులుగా మారిపోయారు. ఇలా మారిపోయారు కదా, వీరిని నిర్మూలన చేసి మరి క్రొత్త మనుషుల్ని సృష్టించడం ప్రభుకు అసాధ్యమైనది కాదు. కానీ ప్రభు ప్రేమ గొప్పది. ప్రభు కృప చూపించాడు. ఈ యొక్క ఆదాము చేసిన ఆ అవిధేయ పని వలన తాను వలన కలిగిన సంతానం అంతా అవిధేయులుగానే ఉంటూ వచ్చారు. స్వభావ సిద్ధంగా మనిషి స్వభావమే వ్యతిరేక స్వభావం. ప్రభులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, క్రీస్తు మనస్సును మనం ధరించుకోవాలి. అలాగూ ధరించుకున్న వారే ప్రభు ఎదుట నిలబడగలుగుతారు. అలాగూ ధరించుకోవాలన్న ఒక మనిషి అలాగూ మరలా కోల్పోయిన భాగ్యాన్ని ఆరంభంలో మనం చూసాం కదా. మహిమ నిరీక్షణ మనకున్నది. మహిమ స్వరూపి అయిన ప్రభువుని మనం చూస్తాం. ఇప్పుడు చూడలేకపోతున్నాం. కారణం దూరం అయిపోయాం. మరలా మనం దగ్గర అవ్వాలి. ఆయన్ని మహిమలో ఆయన ఉన్నట్లుగా మనం చూడాలి అంటే, ఆయన ఉండు మహిమలోనికి మనం కూడా చేరాలంటే మన మీదున్న పాపం పోవాలి. ఆ పాపం పోగొట్టడానికి ఒక మనిషి అవిధేయత లోకంలోనికి పాపం ఎలా ప్రవేశించిందో, ఆ పాపం పోవడానికి ఒక మనిషి విధేయత కారణం అవ్వాలి. ఆ విధేయుడే ప్రభు అయిన క్రీస్తు. మహిమను విడిచిపెట్టాడు. పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. కన్యమరియ గర్భాన జన్మించాడు. పరిశుద్ధుడిగా జీవించాడు. సువార్త అందరికీ అందించాడు. ఎందరినో స్వస్థపరిచాడు. అనేకులను ఆదరించాడు. తన యొద్దకు రమ్మని పిలిచాడు. తాను ఇచ్చు రాజ్యం ఎటుదో బోధించాడు. తను వెంబడించమన్నాడు. నన్ను పోలి జీవించమన్నాడు. నాలో పాపం లేదని సూటిగా సవాలుగా చెప్పాడు. ఆ పరిశుద్ధుడైన మహనీయుడు మనందరి పాపాల కోసం ఇదిగో ఆదాము చాలా తేలికగా మాటను తిరస్కరించి వద్దన్నది చేశాడు. కానీ ఆ ఆదాము తిరస్కరించిన ఆ భాగ్యం, దేవునితో ఉండే ఆ సమాధాన స్థితి, దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యం మరలా మనకందరికీ తిరిగి రావటానికి మన ప్రభు అయిన క్రీస్తు మనందరి కోసం శ్రమను అనుభవించి సిలువనందు మరణించవలసి వచ్చింది. తన రక్తమంతా చిందించి మనందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసి సిలువలందు మరణించి మూడో దినాన మృత్యుంజయుడిగా పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన ఈ ప్రభు యందు విశ్వాసముంచు వారు ఎవరో వారే మరలా తండ్రి దగ్గరకు రాగలుగుతారు. ఒక వ్యక్తి, మొదటి ఆదాము మనిషిని దేవునికి దూరం చేస్తే, కడపటి ఆదాముగా వచ్చిన ఈ క్రీస్తు మనందరినీ మరలా తండ్రికి దగ్గరకు తీసుకెళ్తున్నాడు. ఒక ఆదాము దూరం చేశాడు. కడపటి ఆదామైన క్రీస్తు దగ్గర చేస్తున్నాడు. మొదటి ఆదాము వలన మనం పాపులమయ్యాం, శత్రువులమయ్యాం, దోషులమయ్యాం, బలహీనులమైపోయాం. మన ప్రభువుకి మనం దూరం అయిపోయాం. మన తండ్రికి మనం దూరం అయిపోయాం. సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ఉన్నతమైన మహిమను పోగొట్టుకున్నాం. మహిమలో ఉండు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం. ఆ సహవాసాన్ని తిరిగి మనకు దయచేయ. అదిగో ఆ ఒకని అవిధేయత వలన వచ్చిన పాపం నుండి మనందరినీ విడిపించడానికి ప్రభు అయిన క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి తండ్రికి విధేయుడై, ఎంత విధేయత, మరణము నొందినంతగా, అనగా శిలువ మరణము నొందినంతగా తను తాను తగ్గించుకొని మనకై మరణించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఈయన యొక్క ప్రాణత్యాగం వలన, ఒక పాప కార్యం వలన పాపం ప్రవేశించింది. పాపం వలన మరణం లోకంలోనికి వచ్చింది.
కానీ ఈయన విధేయత వలన, ఈయన చేసిన పుణ్యకార్యం వలన మనందరికీ తండ్రితో సహవాసం, నిత్య జీవానికి ప్రవేశం, ఆయనతో కూడా యుగయుగాలు ఉండే భాగ్యానికి మార్గం మనకు దొరికింది. ప్రియ విశ్వాసులారా, ఏవో నీతి క్రియలు, పుణ్యకార్యాలు, గొప్ప కార్యాలు ఏవో చేస్తున్నాను, నా ధనము, నా మంచి కార్యాలు, నా యొక్క మంచితనం, నా యొక్క నిష్ఠ, నా యొక్క భక్తి నన్ను మోక్షరాజ్యం చేరుస్తుంది అనుకుంటున్నారా? యూదులైన వారు మా సున్నతి, మాకున్న ధర్మశాస్త్రం మమ్మల్ని తండ్రితో కూడా నిలబెడుతుంది అనుకున్నట్లుగా మీరు అలాగే అనుకుంటున్నారా? లేదా క్రైస్తవులారా, కేవలం అందరూ చెప్తున్నారని బాప్తిస్మం పొందాము, ఆ బాప్తిస్మం మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది అనుకుంటున్నారా? కాదు. మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని తండ్రితో కూడా నిలబెడతాడు, తండ్రితో కూడా సహవాసాన్ని అనుగ్రహిస్తాడు. తండ్రితో నీవు సహవాసం చేయగోరుతున్నావా? సమాధాన స్థితిలో ఉండగోరుతున్నావా? అయితే నేడేరా, ముందు క్రీస్తు ప్రభువుని విశ్వసించు, నీ పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధ జీవితాన్ని జీవించు, రక్షణ పొందు, పరిశుద్ధుడిగా బ్రతుకు, యేసులోనే సాగు. యేసే మార్గం. యేసుని అంటిపెట్టుకుని ఉంటే, యేసుని విడవక ఎడబాయక ఆయన సేవిస్తూ, ఆయన చూపిన మాదిరి, ఆయన వేసిన మార్గంలో, ఆయన నడిపించు త్రోవలో చక్కగా నడిచామో మన తండ్రితో కూడా మనల్ని నిలబెడతాడు. తండ్రితో మనము, మనతో తండ్రి, మనందరినీ తీసుకువెళ్ళిన మన ప్రభు, ఆయన ఆత్మ, మనందరం కలిసి యుగాయుగాలు ఆయనతో, ఆయన రాజ్యంలో సంతోషంగా ఉంటాము. అందుకే శ్రమల యందును మనం అతిశయపడతాము. మనకొచ్చే శ్రమలు మనలో ఓర్పు పెంచాలి. ఓర్పుతో ప్రతి పరీక్షను ఎదుర్కోవాలి. పరీక్షల్లో మనం ఒక నిరీక్షణ విడవకూడదు. మన ప్రభు నేడో రేపో రాబోతున్నాడు. సమాధాన పడిన వారందరినీ, యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించి పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవిస్తున్న వారందరినీ తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడు. వింటున్న విశ్వాసి సహోదరుడా, సహోదరి, ఆ ప్రభువు నేడే వస్తే నీవు ఆయనతో ఎత్తబడే గుంపులో, ఆ పరిశుద్ధ స్థితిలో ఉన్నావా? లేదు, ఇంక నువ్వు పాపంలో ఉన్నావా? నువ్వు పాపంలోనే ఉంటే నీకై మరణించిన ప్రభువుని చూడు. మరణించి తిరిగి లేచి నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకై మరణించాను, నీ పాపాలను నేను క్షమిస్తాను, నేను నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తాను అంటూ మరణించి తిరిగి లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. స్వరాన్ని విను, నేడే ప్రభువుని చేరు, పరిశుద్ధత పొందు, ప్రభు రాజ్యంలో చేరు. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.